నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే వార్తలు చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. మీరు ఓడించింది ఢిల్లీని కాదు, దక్షిణాదిని. మీ వల్ల భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతుంది. స్టాలిన్కు చంద్రబాబు కౌంటర్. సాగు కోసం స్పెషల్ డిస్కమ్. ఏపీఆర్పీఎల్ వ్యవసాయ అవసరాలకు ప్రత్యేకం. పంపిణీ లైసెన్సు కోసం ఈఆర్సీకి దరఖాస్తు. వ్యవసాయ కలెక్షన్లు నిర్వహణకే ఇది పరిమితం. ఇతర డిస్కంలోని సాగు కనెక్షన్లన్నీ దీనికి బదిలీ. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 3 విద్యుత్ పంపిణీ సమస్యలకు అదనంగా మరో పంపిణీ సమస్య ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వ్యవసాయ అవసరాలకు మాత్రమే ప్రత్యేకంగా ఏపీ రూరల్ అగ్రికల్చరల్ పవర్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో 31ని విడుదల చేసింది. విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించే యోచనలో సీఎం మంత్రి గొట్టిపాటి. ఏపీ అంటే అన్నపూర్ణ, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. ఆకలితో ఎవరూ ఉండకూడదు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాతగా మారాలి. అన్నదానంలో భాగస్వాములు కావాలి. త్వరలో మరో 5 అన్నా క్యాంటీన్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. క్యాంటీన్లు మూసేయాలని జగన్కు మనసు ఎలా వచ్చిందో అని వ్యాఖ్య. విజయవాడలోని అన్నా క్యాంటీన్లో అల్పాహారం వడ్డించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు. ప్రజల మధ్య పుట్టినరోజు వేడుకలు. జేఈఈలో మనోళ్ళు జయకేతనం. ఓపెన్లో కడప, గుంటూరు విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్. 26 మందికి 100%. వారిలో 10 మంది ఏపీ, తెలంగాణ వారే. రాజస్థాన్ను ఎనికి నెట్టి ముందుకు. మెయిన్ ఫలితాలు విడుదల. కేటగిరీల వారీగా కటాఫ్ నిర్ణయం. మే 17న అడ్వాన్స్డ్. వెంకటరామరెడ్డిపై వేటు. నాడు వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం. ప్రజా రవాణా మిత్రులారా, ప్రభుత్వ రుణం తీర్చుకోండి అంటూ డిపోలలో కరపత్రాలు. 805 కోట్ల ఉపాధి నిధులు విడుదల. శ్రామికుల వేతనాలకు మార్గం సుగమం. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, తెలంగాణ. ఈనాడు తెలంగాణ మెయిన్ పేపర్ చూసుకుంటే, భరాసాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయం. 2034 వరకు మాదే అధికారం. 40 ఏళ్ల పాటు పదవులిస్తే జీవన్ రెడ్డి కాంగ్రెస్ను మోసం చేశారు. 2 విడతల్లో రైతు భరోసాకు 5,700 కోట్లు ఇచ్చాము. వచ్చే నెలలో మరో 3,300 కోట్లు ఇస్తాం. బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు 2వ లేఖ రాశా. చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని కేంద్రానికి చెప్పా. విచారణ అడ్డుకునేందుకు ఢిల్లీకి హరీష్, వినోద్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో భరాసాకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తాం. కార్యకర్తల సాక్షిగా ఇదే నా సవాల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 100% వచ్చేది భరాసా సర్కార్. మేము రాగానే హైడ్రాని తీసి చెరువులో వేస్తాం. ప్రొద్దున లేస్తే నా చావును కోరుకుంటున్నారు. జీవన్ రెడ్డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ జగిత్యాల ప్రజా బహిరంగ సభలో కేసీఆర్. భరాసా రావాలే నిదానమే ప్రతి పల్లెలో వినిపిస్తుంది. జీవన్ రెడ్డి జై తెలంగాణ అంటూ నిధిస్తున్న కేసీఆర్. జీవన్ రెడ్డిని భరాసా కండువా కప్పుతున్న కేసీఆర్. రాష్ట్ర సాధన కోసం అడిగేశా. ఎగతాళులు, అవమానాల్ని ఎదుర్కొన్న జెండా పీకేస్తామన్నారు. పచ్చిలెక్కలా తిరిగి ఉద్యమ కెరటాన్ని ఎగరేశా. కాలయాపనలు, కొర్రెలతో ఇదే కాంగ్రెస్ ముప్పు తిప్పలు పెట్టింది. అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని తీసుకొచ్చాం.
తెచ్చిన రాష్ట్రాన్ని 10 ఏళ్ళు సుభిక్షంగా పరిపాలిస్తే ఇప్పుడు ఆగం చేస్తున్నారు అని సీఎం కేసీఆర్ గారు చెప్తున్నాడు. 1వ నెంబర్ కుర్రోళ్ళు దేశవ్యాప్తంగా 26 మందికి 100%, వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు. తెలుగు రాష్ట్రాల నుంచి 2కి ప్రథమ ర్యాంక్. 7, 11, 14, 15, 19 ర్యాంకులు మన వాళ్ళకే. జేఈ మెయిన్లో ర్యాంకులు విడుదల. చర్చలపై హైడ్రామా, నేడు జరుగుతాయో లేదో తెలియని సందిగ్ధత. పాక్కు వాన్స్ బయలుదేరనన్న ట్రంప్, సంప్రదింపులు ప్రణాళికలు లేవన్న ఇరాన్. రేపటితో ముగియనున్న కాల్పుల విరమణ గడువు. ఒప్పందం కుదరకుంటే బాంబుల వర్షమే ట్రంప్. జమ్మూ కాశ్మీర్లో ఘోర విషాదం. బస్సు లోయలో పడడంతో 21 మంది మృతి, 51 మందికి గాయాలు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ మెయిన్గా చూసుకుంటే, మింగేస్తున్న మారిసులు, ఇసుక కాసులు, ప్రకృతి వనరులను చెరగొట్టి కొల్లగొడుతున్న పచ్చముఠాలు, వాగులు, వంకలు, చెరువులు, నదులను ఆక్రమించి దోపిడీ, ఉత్తరాంధ్ర నుంచి సీమ దాకా యంత్రాలతో యథాచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు, డిస్టిలేషన్ ముసుగులో జేసీబీల ద్వారా తవ్వి తరలింపు, ఇసుకలో తొక్కి నదిలోకి నేరుగా రోడ్ల నిర్మాణం, ఇచ్చలవిడిగా తవ్వకాలతో నీరందక పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయంటూ రైతుల ఆందోళన. ఇసుక దందాలు గ్రామస్థాయి నుంచి ముఖ్యనేత దాకా వాటాలు వసూళ్లు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం మడపంలో పొక్రేన్లు జేసీబీలతో వంశధారను కుళ్ళబొడిసి విశాఖపట్నం తదితర చోట్లకు టిప్పర్లతో అక్కరంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ఎమ్మెల్యే కనువిప్పల్లో యథాచ్ఛగా దందా సాగుతుంది. అక్రమ రవాణాకు అడ్డు లేకుండా సరిహద్దు చెక్ పోస్టులు మూసేశారు. నకిలీ బిల్లుల తయారీకి ప్రత్యేక డివిజన్లు సృష్టించి ఖజానాకు గండి కొడుతున్నారు. జేఈ మెయిన్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 10 మందికి 100%, దేశవ్యాప్తంగా 26 మందికి 100. ఏపీ తెలంగాణ నుంచి 5 చొప్పున విద్యార్థులు సత్తా. జనరల్ కేటగిరీలో ఏపీకి చెందిన రోషన్ మణిదీప్ రెడ్డికి 2వ స్థానం. మహిళా విభాగం టాపర్గా తెలంగాణకు చెందిన అస్నా. జనరల్ ఉద్యోగులపై రెడ్ బుక్ టెర్రర్. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేసిన ప్రభుత్వం. సమస్యలు పరిష్కరించాలని అడగడమే ఆయన చేసిన నేరం. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు సర్కారు వేధింపులు. అన్ని వర్గాల ఉద్యోగులను రోడ్డెక్కి ఉండడంతో బెదిరించి భయపెట్టే కుతంత్రం. పెండింగ్ డిఏలు, పీఆర్పీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్. బకాయి పెట్టిన దాదాపు 40,000 కోట్లు చెల్లించేదెప్పుడు? ఈ నెలలోని భారీ ఆందోళనకు సిద్ధమైన ఉపాధ్యాయ సంఘాలు. పల్నాడులో యథాచ్ఛగా అక్రమ మైనింగ్. జిల్లా కలెక్టర్కు టీడీపీ నేత కోడేల శివరాం ఫిర్యాదు. పుట్టినరోజు సంబరాలు కాదు, కూలీల సంగతి పట్టించుకోండి. ఉపాధి కూలీల కోసం 27 కోట్ల వేతన బకాయిల కోసం పౌరుబాట. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆఫీసు ముందు కార్మిక సంఘాలు ధర్నా. మే 1న పని ప్రదేశాల్లో నిరసన కార్యక్రమాలు నిర్ణయం. ఉద్యోగ నియామకాలు బదిలీలకు లోకల్ క్యాడర్ గెజిటెడ్ జారీ. 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లు. 7 ఏళ్లలో 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అక్కడే స్థానికత. విద్యార్హత లేని పోస్టులకు నివాస ప్రాంతమే స్థానికత. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా లాగులు పలిగేదాకా తెలంగాణ ఆగం, పోలీసుల దాడి, భూముల దోపిడీ, కాల్చివేతలు, ప్రతి రంగంలో కాంగ్రెస్ వాళ్ళ స్కామ్. రైతన్న బతికే మళ్ళీ ఘోరం. నేతన్న ఆత్మహత్యల పర్వం. ప్రాజెక్టులన్నిటినీ పండెట్టిండ్రు, ఎటు చూసినా చక్కదనం లేదు. ఏ ఒక్కడు
ఎవరిని కదిలించినా ఏడుపే, మరో యుద్ధం మొదలవ్వాల్సిందే, కాంగ్రెస్ను నిలదీయాల్సిందే, తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభం కావాలి. జగిత్యాల సభలో కేసీఆర్ జంగ్ సైరన్. కాంగ్రెస్ను ఉరికిద్దాం. బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని మాట్లాడుతూ ఉన్నారు. పిల్ల శాపనార్థాలకు ఉట్లు తెగపడతాయా? నువ్వు జన్మలెత్తినా నా కొడక, నేను సచ్చేది లేదు. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తే నేను జీవనను కలిపి 2 ఏళ్లలో బీఆర్ఎస్ది అధికారం. తొలి రోజే హైడ్రాను ఎత్తి చెరువులో పారేస్తాం. మోసపోతే గోసపడుతుందని చెప్పినా ఇప్పుడదే కాలేదా? ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చాం. ఇప్పుడేం రోగం? రెప్పపాటు కూడా పోని కరెంటును కాకెత్తిపోయిందా? కేసీఆర్ సభ పెడితే 2వ దఫ రైతు బంధు వేస్తుండ్రు. 3వ దఫ వేయాలంటే కేసీఆర్ మరో సభ పెట్టాలనా? యూరియా కూడా శాతగాని అసమర్థ సర్కారిది. రాష్ట్రానికి పట్టిన శని రేవంత్. ఆ పీడ ఇరగడ కావాల్సిందే. అది కేసీఆర్తోనే సాధ్యం. ఈరోజు నా జీవితంలో కీలక మలుపు. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేస్తాం. కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం. రాష్ట్ర పునర్నిర్మాణం వారితోనే సాధ్యం. ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ ఉన్న పథకాలను పక్కన పెట్టింది. కేసీఆర్ జగిత్యాలకు వస్తూ ఉన్నాడంటే రేవంత్కు కాళేశ్వరం గుర్తొచ్చిందా? ఎక్కడ పోయినా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం ఉంది. జీవన్ రెడ్డి పేదల కొంపలు కూలుస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పని 46,000 చెరువులు బాగు చేసిన ఒక గుడిని కూల్చడమా? మోడీ ఎంత ఒత్తిడి చేసినా సాగు మీటర్లకు నేను ఒప్పుకోలే. మీటర్లు పెడతామని వీళ్ళు ఢిల్లీలో సంతకాలు పెట్టిండ్రు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ మెయిన్ వార్తలు. ఇంకా చూసుకుంటా పోతే నమస్తే తెలంగాణలో ఇంకా మెయిన్ వార్తలు, మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. లాగులు పగిలేదాకా వాళ్ళు చెరువులు నాశనం చేస్తే మనం బాగు చేసినాం అని కేసీఆర్ గారు సభ మొత్తం పెట్టారండి. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేద్దాం. జగిత్యాల సభలో కేసీఆర్. ఇంకా చూస్తే రాష్ట్రానికి పట్టిన శని రేవంత్ అని చేశారండి. మరో జైత్రయాత్ర ప్రారంభం. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. జగిత్యాల ఎల్లప్పుడూ బీఆర్ఎస్ వెంటే. మొత్తము కేసీఆర్ మీటింగ్ గురించి నమస్తే తెలంగాణ పేపర్లో ఉందండి. వేరే వార్త జన ఉప్పిన జగిత్యాల జనసంద్రం మొత్తము అదే రాశారు. ఇంకా ఇదేనండి మెయిన్ వార్తల్లో చూసుకుంటే పోతే ఈ చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ తరఫున పాల్గొన్నారండి. అక్కడ మీరు ఓడించింది ఢిల్లీని కాదు దక్షిణాదిని అని స్టాలిన్కి కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎంపీ సీట్లు పెరగకుండా మీరు బిల్లును ఓడించారు కాబట్టి మొత్తం ఓడిపోయాము, అదే ఎంపీ సీట్లు పెరిగి ఉండింటే బాగుండు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున పాల్గొన్నారండి. ఇదేనండి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు లేటెస్ట్ న్యూస్తో మీ ముందుంటా. రమణ పొలిటికల్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.